ఈ యూరోపియన్ల రాక భారతదేశ చరిత్ర గతిని మార్చివేసింది. ఈ యూరోపియన్లు ఏ శతాబ్దంలో భారతదేశానికి వచ్చారు అంటే క్రీస్తు శకము 15వ శతాబ్దంలో భారతదేశానికి రావడం జరిగింది. ఈ భారతదేశానికి యూరోపియన్లు రావడం ఎందుకు జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిది అంటే మనకు క్రీస్తుకు పూర్వము 3-4 శతాబ్దంలో మౌర్యుల యొక్క సామ్రాజ్యం ఎప్పుడైతే స్థాపన జరిగిందో అప్పటి నుంచి యూరోపియన్ మరియు భారతదేశానికి వ్యాపార సంబంధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే భారతదేశము ఆ కాలంలో అత్యున్నత ప్రమాణాలతో కలిగినటువంటి వస్తువులు, ముఖ్యంగా నూలు వస్తువులు ఇక్కడ ఉత్పత్తి అయ్యేవి. ఈ నూలు వస్తువులకు ఇంగ్లాండ్లో కాకుండా మొత్తం యూరప్ దేశంలో చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉండేది. అంటే ఈ వస్తువులను వాళ్ళు ఇష్టపడేవారు. అదే కాక అత్తర్లు, సుగంధ ద్రవ్యాలు, ఈ మొత్తము ఆ వ్యాపారం ప్రతి కాలంలో జరుగుతూ పోయింది. కానీ ఎందుకు ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారం యూరప్ దేశంతో జరిగింది అంటే యూరప్ దేశాలు ముఖ్యంగా చలి దేశాలు. అక్కడ వారికి మాంసం పైన ఆధారపడతారు. భోజన అవసరాల కొరకు వాళ్ళు ఆ పరిస్థితులు తట్టుకోవడానికి ఆహారం పైన, ముఖ్యంగా మాంసం పైన ఆధారపడతారు. ఈ ఆధారపడినటువంటి మాంసాన్ని నిల్వ ఉంచాలంటే ఏం కావాలా? స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు కావాలా. ఆ సుగంధ ద్రవ్యాలు ఏమై ఉంటాయి? ముఖ్యంగా మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవి ప్రధానమైనటువంటివి. దాంతోపాటు యూరప్ దేశస్తులు భారతదేశంతో ఇంకొక రంగంలో వ్యాపారం చేసేవారు. అవి విలువైనటువంటి, నాణ్యమైనటువంటి వస్త్రాలు, నూలు వస్త్రాలు అంటే చెప్పేవారు. ఇలాగా వ్యాపారం జరిగింది. ఈ వ్యాపారం ఎలా జరిగింది అంటే 3 మార్గాలు ఉన్నాయి దీనికి. ఒకటి యూరప్ నుంచి మధ్యధరా సముద్రము, మరియు మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రము, ఎర్ర సముద్రం నుంచి ఇస్తాంబుల్ అంటే పశ్చిమ ఆసియా, ఆ ఇస్తాంబుల్ నుంచి మధ్య ఆసియా, మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చేవారు. రెండవ మార్గం ఏంటంటే యూరప్ నుండి ముఖ్యంగా మధ్యధరా సముద్రము, మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రము, దాని తర్వాత ఇప్పుడు డెడ్ సీ ఉంది చూడండి, అక్కడ పశ్చిమాసియా, ఆ పశ్చిమాసియా నుంచి మధ్య ఆసియా మరి భారతదేశానికి వచ్చేవారు. ఇంకొక మార్గం ఏంటంటే ముఖ్యమైనటువంటి ఇంకొక మార్గము యూరప్ దేశాలు అక్కడ నుంచి మధ్యధరా సముద్రము, మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రము, ఎర్ర సముద్రం నుంచి ఆఫ్రికా తీరము, ఆఫ్రికా తీరం నుంచి పశ్చిమాసియా, పశ్చిమాసియా నుండి మధ్య ఆసియా, మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చేవారు. ఇలా ఈ 3 మార్గాల్లో అత్యున్నతమైనటువంటి, సుఖప్రదమైనటువంటి, క్షేమంగా వ్యాపారం జరగడానికి అనువైనటువంటి మార్గము యూరప్ దేశాలు, మధ్యధరా సముద్రము, దాని తర్వాత ఇస్తాంబుల్ అంటే ఇప్పుడు టర్కీ ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం నుండి భారతదేశానికి వచ్చేవారు. అదే కాకుండా మరి యూరప్ దేశాలు, యూరప్ నుంచి భూభాగం నుంచి ఇస్తాంబుల్, ఇది యూరప్ మరి ఆసియా ఖండానికి వారధి అటువంటిది. ఆ ఇస్తాంబుల్ నుండి భూమార్గం ద్వారా పశ్చిమాసియా, పశ్చిమాసియా నుంచి మధ్య ఆసియా, మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చేవారు. ఇది ఉత్తమమైనటువంటి మార్గం. ఇలా ఈ వ్యాపారం ఇలా జరుగుతున్నది. ఈ జరుగుతున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏంటి, ఏం జరిగింది ఇప్పుడు మనం గమనిద్దాం. అప్పుడు ఆ కాలంలో క్రుసేడులు జరిగేవి ముస్లింలకు మరియు క్రిస్టియన్లకు మధ్యన. ఎందుకు అంటే ఈ ఫలస్తీనా దేశంలో ఉన్నటువంటి పవిత్ర స్థలాలను ఆక్రమించుకోవటానికి ఈ ఇరు వర్గాల వారు, ఇక్కడ ముస్లింలు, క్రిస్టియన్లు, ఈ 2 వర్గాల వారికి కూడా ఇవి పవిత్రమైనటువంటి స్థలాలు, ఇవి పూజ్యనీయమైనటువంటి స్థలాలు. వీటిపైన ఆధిపత్యం కొరకు క్రుసేడులు జరిగినాయి. క్రుసేడ్లు అంటే క్రిస్టియన్లు యేసు ప్రభువును సిలువ వేసి అతన్ని శిక్షించినటువంటి ఆ సిలువను వేసి పోరాటం చేశారు. ఈ ముస్లింలు ఏంటంటే జిహాదు ప్రకటించి పోరాటం చేశారు. ఈ పోరాటంలో భాగంగా ఒట్టోమాన్ ఎంపైర్ రాజు అయినటువంటి మొహమ్మద్ ఇతను ఏం చేశాడంటే ఇస్తాంబుల్ను ఆక్రమించాడు. అది ఏ యుద్ధము అంటే బ్యాటిల్ ఆఫ్ ఫతే. దాంట్లో అతను కాన్స్టాంటైన్ 11ను ఓడించి యూరోపియన్ల రాజు ఎవరి ఆధ్వర్యంలో క్రుసేడ్ యుద్ధాలు జరుగుతున్నాయో అతని పేరు కాన్స్టాంటైన్ 11ను ఓడించి బ్యాటిల్ ఆఫ్ ఫతేలో ఓడించి ఎవరు కూడా ఈ మార్గాన్ని ఇస్తాంబుల్ నుంచి ఆసియా ఖండంలోనికి వెళ్ళడానికి యూరోపియన్ల పైన ప్రతిబంధకాలు విధించాడు. అయితే
వీళ్లకు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే భారతదేశంలో లభించే సుగంధ ద్రవ్యాలు అత్యున్నతమైనటువంటి సుగంధ ద్రవ్యాలు. మరి ఇక్కడ వస్త్రాలు అక్కడ ధనవంతులు చాలా ఇష్టంగా వాడేవారు. మంచి లాభసాటి వ్యాపారం. అది ఆ భూమార్గం ఎప్పుడైతే బంద్ అయిందో, ఎప్పుడైతే క్లోజ్ చేయబడిందో, ఎప్పుడైతే దాన్ని మూసివేయడం జరిగిందో అప్పటి నుంచి ఏమైందంటే కొన్ని యూరోపియన్ దేశాలు భారతదేశానికి సముద్ర మార్గము కనుగొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినవి. ఈ ప్రయత్నాల్లో భాగంగా భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారి రాక, వారి యొక్క ప్రయత్నము ఎక్కడ విజయం సాధించారు ఆ విషయాలను మొత్తము దీంట్లో మనము అధ్యయనం చేస్తాము. ఈ అధ్యయనం చేయడంలో మనకు ఏ విషయాలు తెలుస్తున్నాయి అంటే వీళ్ళ యొక్క రాకతో భారతదేశం యొక్క స్థితిగతులు పూర్తి స్థాయిలో మారడం జరిగింది. స్థితిగతులే కాదు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఉత్పత్తి పరంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చి ఒక కొత్త యుగానికి నాంది పలికింది. అదే భారతదేశ చరిత్ర ఆధునిక యుగము. యూరోపియన్ల రాక ఎలా అయిందంటే భారతదేశంలోకి ప్రవేశించిన తొలి యూరోపియన్లు పోర్చుగీసు వారు. భారతదేశానికి వేరు వర్గాలు రావడం జరిగింది, వేరు దేశాలతో రావడం జరిగింది. కానీ భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వారు పోర్చుగీసు వారు. 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ను అట్టోమాన్ తురుష్క రాజైన రెండవ మహమ్మద్ దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఏదాన్ని? కాన్స్టాంటినోపుల్ను అట్టోమన్ తురుష్క రాజైనటువంటి రెండవ మహమ్మద్ ఆక్రమించాడు. ఇప్పుడే చెప్పాము కదా మనము బ్యాటిల్ ఆఫ్ ఫతే. ఈ బ్యాటిల్ ఆఫ్ ఫతేలో క్రిస్టియన్ల రాజు అయినటువంటి ఇవి క్రూసేడ్ యుద్ధాలు. దీనిలో క్రిస్టియన్ల రాజు అయినటువంటి ఎవరైతే నాయకత్వంలో పోరాడుతున్నారో అతని పేరు కాన్స్టాంటైన్ 11ను అతను ఓడించి ఏం చేశాడంటే భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనవలసిన అవసరము ఐరోపా వారికి వచ్చింది. ఈ మూడవ మహమ్మద్ కాన్స్టాంటిన్ 11 నాయకత్వంలో ఎవరైతే పోరాడుతున్నారో అతన్ని ఓడించి బ్యాటిల్ ఆఫ్ ఫతేలో ఓడించి ఏం చేశాడంటే ఎవరు ఇక్కడ భారతదేశంతో వ్యాపారం చేయడంలో ఈ ఇస్తాంబుల్ నుంచి వెళ్లే మార్గాన్ని ఉపయోగించకూడదు, దానిపైన ప్రతిబంధకాలు విధించాడు. దీనితో యూరోపియన్లకు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొల్సిన అవసరం అనేది ఏర్పడింది. ఈ నూతన సముద్ర మార్గాల అన్వేషణలో ఆసక్తి చూపిన పోర్చుగీసు రాజు ఎవరంటే హెన్రీ ద నావిగేటర్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడంలో ఆసక్తి చూపించినటువంటి రాజు ఎవరు? పోర్చుగీస్ రాజు అంటే ద హెన్రీ నావిగేటర్. ఇతను స్వయంగా ఈ సముద్ర మార్గాన్ని ప్రోత్సహించడానికి తానే ఒక నౌకాయానం లిస్బన్ నుంచి ఆయన మధ్యధరా సముద్రము వరకు వచ్చి దాని తర్వాత ఆఫ్రికా పశ్చిమ తీరం వరకు రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళినప్పుడు అతను అనుభవించినటువంటి దృశ్యాలను, సాధక బాధకాలను, సముద్రం యానము చేయడంలో సాధక బాధకాలు ఏంటిదో అతను అర్థం చేసుకొని లిస్బన్ నగరంలో ఒక నావిగేషన్ కాలేజ్ను ఏర్పాటు చేశాడు. సముద్ర మార్గము కనుగొనడంలో, సముద్రయానము చేయడంలో అధ్యయనము చేయడానికి ఒక కాలేజీని, కళాశాలను లిస్బన్ లో ఏర్పాటు చేసి దాంట్లో ఔత్సాహికులైనటువంటి వారిని, అభిరుచి కలిగినటువంటి వారిని అక్కడ సముద్ర మార్గము కనుగొనడంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఆర్థికంగా ఇతను ప్రోత్సహించడం జరిగింది. అందుకే ఇతన్ని ఏమంటారు? ఈ పోర్చుగీస్ రాజును హెన్రీ ద నావిగేటర్. ఎందుకు హెన్రీ ద నావిగేటర్ అంటారంటే తాను స్వయంగా సముద్ర మార్గానికి వెళ్ళి అక్కడ చూశాడు సాధక బాధకాలు ఏంటిది, ఎలా మనకు కష్టాలు ఎదురవుతున్నాయి అంటే చూసిన తర్వాత వారిని ప్రోత్సహించడానికి ఇతను కళాశాలను ఏర్పాటు చేసి సముద్రయానంలో నావికులను ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి ఇతనికి గౌరవ సూచకంగా హెన్రీ ద నావిగేటర్ అనే పేరు ఇవ్వడం జరిగింది. అయితే ఇతని తర్వాత హెన్రీ ద నావిగేటర్ తర్వాత బార్తోలోమా డయాస్ అనే అతను 1486-87 సంవత్సరంలో లిస్బన్ నుంచి ప్రయాణం చేస్తూ మధ్యధరా సముద్రము, ఎర్ర సముద్రము దాటి అతను ఎక్కడి వరకు వచ్చాడంటే ఆఫ్రికా ఖండం యొక్క అఖాతమైనటువంటి చివరి భాగం వరకు వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ తుఫాన్లు అవి ఎక్కువగా ఉండడం వలన
అక్కడ తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. బార్థెలోమా డయాస్ 1486-87లో అక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి క్యాప్ ఆఫ్ గుడ్ హోప్, క్యాప్ ఆఫ్ పాయింట్, క్యాప్ ఆఫ్ అగులాస్ అండ్ క్యాప్ ఆఫ్ స్టామ్ అంటనే ఉంది. అక్కడ ఇతనికి బాగా వర్షాలు మరియు విపరీతమైనటువంటి సముద్ర పవనాల వలన తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేకపోయాడు. అక్కడ అతను ఆగి ఏమన్నాడు అంటే ఇది కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అన్నాడు. కేప్ ఆఫ్ స్ట్రామ్స్ అంటే ఏమన్నట్టు అంటే ఇక్కడ తుఫానుల అఘాతము అన్నాడు. అక్కడ నుంచి మళ్ళీ అతను వెనక్కి లిస్బన్కు వెళ్ళిపోయాడు. దాని తర్వాత జాన్ II అతను రాజు అతను స్వయంగా లిస్బన్ నుంచి బయలుదేరి ఆఫ్రికా ఖండం యొక్క చివరి అఖాతం వరకు వచ్చి అక్కడ ఏమన్నాడు అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటని పేరు ఇచ్చాడు. ఎందుకంటే ఇవాళ కాకుండా రేపైనా కానీ దీన్ని మనము అధిగమించి మనము భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనవచ్చును. ఇవాళ మనకు సాధ్యపడడం లేదు, కానీ తర్వాత సాధ్యపడవచ్చును. ఆఫ్రికా యొక్క అంతిమ దక్షిణ భాగాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటని పేరు ఇచ్చినటువంటి వాడు జాన్ II అనే పోర్చుగల్ రాజు. అతని తర్వాత భారతదేశానికి మార్గము కనుగొనడానికి కొలంబస్ బయలుదేరాడు. 1492 ఆగస్టు నెలలో బయలుదేరి అతను అట్లాంటిక్ సముద్రంలో దారి తప్పి అతను బహమాస్ దీవులకు చేరుకున్నాడు. అంటే వెస్టిండీస్ దీవులకు చేరుకున్నాడు. అక్కడ ఒక కొత్త ప్రపంచాన్ని కనుగొన్నాడు. అక్టోబర్ 12, 1492 సంవత్సరం. దానికి అందుకొరకే అది కొత్త ప్రపంచాన్ని కనుగొన్నాడు కాబట్టి అతని గౌరవార్థము 12 అక్టోబర్ను యూరోపియన్లు ముఖ్యంగా పోర్చుగీస్ వారు దాన్ని కొలంబస్ డే అని పేరు ఇచ్చారు. అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? భారతదేశానికి సముద్ర మార్గము కనుగొనాలని బయలుదేరాడు. కానీ అట్లాంటిక్ సముద్రంలో దారి తప్పి అతను పశ్చిమ వైపు వెళ్ళిపోయి బహమాస్ దీవులను కనుగొన్నాడు. అది కూడా విఫలమైంది. దాని తర్వాత ఇక వాస్కోడి గామా అనే అతను ఈ నావికుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న పోర్చుగీసు నావికుడు. ఇతను ఎక్కడి నుంచి? లిస్బన్ నుంచి 4 నౌకలు తీసుకొని బయలుదేరి ఎక్కడొచ్చాడు అంటే ఇతను పోర్చుగల్లోని లిస్బన్ ఓడరేవులో బయలుదేరి వాస్కోడి గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా భారతదేశానికి తీర ప్రాంతానికి కాలికట్ 1498 సంవత్సరంలో మే 17న కేరళకు చేరుకున్నాడు. ఇతను ఏం చేశాడంటే అక్కడ నుంచి బయలుదేరాడు. లిస్బన్ నుంచి 4 నౌకలు తీసుకొని బయలుదేరితే ఒక నౌక ఏమైంది? అట్లాంటిక్ సముద్రంలో అది దారి తప్పి కొట్టుకుపోయింది. కానీ ఆయన గుడ్ హోప్ జాన్ II అతను పేరిచ్చినటువంటి ఆఫ్రికా అఖాతాన్ని దాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ముందు విజయం సాధించి తూర్పు వైపుకు రావడం జరిగింది. అంటే అక్కడ 4 పాయింట్లు ఉన్నాయి అంటే చెప్పాము మనం. ఆ 4 పాయింట్లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది చాలా విపరీతమైనటువంటిది, అల్లకల్లోలమైనది. ఈ వాస్కోడి గామా అక్కడి నుంచి దాటడం జరిగింది. అంటే దాన్ని అధిగమించి ఎక్కడ వెళ్ళాడు అంటే తూర్పు వైపుకు వెళ్ళాడు. దాంట్లో అతనికి ఒక గొప్ప విజయముగా అక్కడి నుంచి బయలుదేరి 1498 మే 17 తేదీన భారతదేశానికి తీర ప్రాంతానికి అంటే పశ్చిమ తీర ప్రాంతానికి చేరుకున్నాడు. ఇది ముఖ్యమైనటువంటి ఒక ముందడుగు. ఈ ఘట్టాన్ని ఏమంటారంటే భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక ముఖ్య ఘట్టం అంటని పేర్కొంటారు. ఎందుకు? భారతదేశం ఆ కాలంలో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సంపదలో భారతదేశం ఒకటే 40% సంపదను కలిగి ఉండింది. కాబట్టి దీనికి మార్గము కనుగొనడం వలన ఇక్కడి సంపదను తర్వాత కాలంలో దోపిడీ చేయడానికి ఒక ముందడుగు పడింది. కాబట్టి ప్రపంచ చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి ఘట్టంగా పేర్కొంటారు. 1498 మే 17ను ఇతను కేరళకు చేరుకున్నాడు. అతనే వాస్కోడి గామా. పోర్చుగల్ దేశస్థుడు.